రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం ప్రైవేట్ ట్రావెల్స్ నియంత్రణపై మంగళవారం కీలక సమావేశం జరగనుంది. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత్ర దావ్రా నేతృత్వంలో జరిగే సమావేశానికి రాష్ట్రంలోని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు హాజరు కానున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదం జరిగిన ప్రతిసారి రవాణా శాఖపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్పీడ్ గవర్నర్లు ఏర్పాటు, ప్రతి బస్సుకు 2 డ్రైవర్లు ఉండేలా చేయడం, రిజిస్ట్రేషన్తో పాటు పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండేలా చూడడం, కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులను స్టేజ్ క్యారియర్లుగా తిరగకుండా చూడడంపై ప్రధానంగా చర్చించనున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా సూచికలు ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు వంటి అంశాలను జాతీయ రహదారుల సాధికార సంస్థ, రోడ్డు భవనాల శాఖ చేపట్టనున్నారు. రవాణా శాఖ నిబంధనల అమలు విషయంలో ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి పన్నుల రూపంలో భారీ ఆదాయం వస్తుండటంతో ఇంతకాలం కొంత ఉదారంగా వ్యవహరించిన అధికారులు ఇకపై కఠినంగా ఉంటామని చెబుతున్నారు.